కళాశాలల అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వానికి వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కళాశాలను అభివృద్ధి చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో మోడల్లో కూడా తాము మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నామంటూ కూడా కూటమి ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏ ఒక్కరు కూడా మెడికల్ కళాశాలకు సంబంధించి టెండర్ వేయకూడదు, టెండర్ వేసినట్లయితే తాము రద్దు చేస్తామంటూ కూడా ప్రకటించారు. ఇదే సందర్భంలో కాంట్రాక్టర్లకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2021 సంవత్సరంలో 17 మెడికల్ కళాశాలకు సంబంధించి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. అందులో భాగంగా సత్యసాయి జిల్లా పెనుగొండలో దాదాపు 475 కోట్ల రూపాయల వ్యయంతో మెడికల్ కళాశాలను తో పాటు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నామంటూ కూడా దాదాపు 60 ఎకరాల విస్తీర్ణంలో ఇందుకు సంబంధించి పనులను ప్రారంభించారు. ఇక్కడ క్షేత్రస్థాయిలో అప్పటి మంత్రి శంకర్ నారాయణ, పెనుగొండ ఎమ్మెల్యే మంత్రి శంకర్ నారాయణ ఇక్కడ ఇందుకు సంబంధించి భూమి పూజ చేశారు. దాదాపు 4 సంవత్సరాల పాటు 2024 సంవత్సరం నాటికి మెడికల్ కళాశాలను మొత్తంగా పూర్తి చేసి కళాశాలను ప్రారంభిస్తాం, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామంటూ కూడా ఆర్భాటంగా ప్రకటించారు. అయితే అది కేవలం మాటల వరకు మాత్రమే పరిమితమైపోయిందన్న ఆరోపణలు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం పెనుగొండ మెడికల్ కళాశాల నిర్మాణం ఏదైతే జరుగుతుందో ఆ ప్రాంతంలో ఉన్నాం. దాదాపు 4 సంవత్సరాల క్రితం ఈ పనులు ప్రారంభించినప్పటికీ ఇవన్నిటి కూడా ఈ పనులు మొత్తంగా కూడా మొండి గోడలకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం పిల్లర్లకే పరిమితం అయిపోయింది. ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే పిల్లర్లకు వాడిన స్టీల్ మొత్తం కూడా తుప్పు పట్టిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మెడికల్ కళాశాలను దాదాపు 10 మెడికల్ కళాశాలను అభివృద్ధి చేసి చూపిస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం ప్రకటిస్తుంటే దీనిపైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే ఏ ఒక్కరు కూడా టెండర్లు వేయకూడదంటూ కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరికలు, ఏదైతే కాంట్రాక్టర్లు టెండర్లు వేయకూడదంటూ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఇప్పుడు ప్రస్తుతం మెడికల్ కళాశాల నిర్మాణం పనుల వద్దకు చేరుకున్నారు. ఈ పనులను కూడా ఏదైతే ఎక్కడైతే అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు ఉన్నాయో, పిల్లర్లకి పరిమితమైనవి, మొండిగోడలకి పరిమితమైన పనులను కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో కాంట్రాక్టర్లను బెదిరించడం, హెచ్చరికలు జారీ చేయడం పట్ల కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన మాట్లాడేందుకు మంత్రి సవిత గారు మన దగ్గర ఉన్నారు. సవిత గారు, ఏం చెప్పదలుచుకున్నారు? మీ నియోజకవర్గంలో మొండిగోడల పరిమితమైంది, కాంట్రాక్టర్లు ఎవరు కూడా టెండర్ వేయకూడదంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి బెదిరిస్తున్న పరిస్థితి ఉంది. అవునండి, నేను కూడా ఉదయం చూశాను. ఎవరైనా మెడికల్ కాలేజీలు టెండర్లు వేస్తే ఆయన అధికారంలోకి వచ్చినాక టెండర్లు క్యాన్సిల్ చేస్తాం అని చెప్పారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే కియా దగ్గరకు వచ్చారండి. కియా దగ్గరకు వచ్చి కియా రాదు, ఏమీ రాదు, నేను ముఖ్యమంత్రి అవుతానే మీ భూములని ఎనిక్కిస్తాను అని చెప్పి ఆ రోజు కూడా బెదిరించారు. కొరియన్లు బెదిరించాడు, ఇండస్ట్రియలిస్టులు బెదిరించాడు. ఆయనకి బెదిరించడం అలవాటే జగన్మోహన్ రెడ్డి గారికి. మరి మేము చెప్పేది ఒకటే, గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక కూల్చినట్లు, ప్రజల సొమ్ము కోసం ప్రజలకు బడుగు బడిగిన వర్గాల బిడ్డల కోసం కట్టిన స్కూల్స్ ఎక్కడ దొరికితే అక్కడ ఆగిపోయినాయి. మేము అలా చేయటం లేదు. 17 మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా డెవలప్ చేశారో, ఆహా ఓహో అని ఎలా అంటున్నారో ఇదిగో చూడండి. మరి ఈ మెడికల్ కాలేజీలో కొంచెం సైడ్ రాండమ్మా. ఈ మెడికల్ కాలేజీలో చదివిన విద్యార్థులంతా మరి ఎక్కడ ఎంబీబీఎస్ చేసి ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారో, మరి వివేకానంద రెడ్డి గారికి మొన్న పులివెందల్లో వివేకానంద రెడ్డి గారిని గొడ్డలి పొట్టుతో నరికి చంపినప్పుడు వివేకానంద రెడ్డి గారికి కుట్లేసింది మరి ఈ మెడికల్ కాలేజీల స్టూడెంట్లేనేమో. మరి ఎక్కడ మెడికల్ కాలేజీలు కట్టారు, ఏం చేశారు? ఈరోజు ఆర్థిక పరిస్థితులు ఏంటి? ఈరోజు ఆర్థిక పరిస్థితుల కారణం ఏంటి? ఈ 17 కాలేజీల మెడికల్ కాలేజీల పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఎప్పుడు మొదలు పెడతానన్నారు? ఎప్పుడు పూర్తి చేశారు? ఇప్పుడు ఎన్ని బ్యాచ్లు కావాలి? మరి ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికే పరిమితం అయ్యారు.
జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లుగా ప్రజల్లోకి రాలేదు, ప్రజల కష్టాలు తెలియలేదు, అన్ని గాల్లోనే తిరిగారు. ఆయన గాల్లో తిరిగితే కింద భూమి మీద ఉండే చెట్లు పట్టించేశారు, పర్యావరణాన్ని కూడా కాపాడలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏదైతే మా ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి గారు, మా హెల్త్ మినిస్టర్ గారు ఈరోజు రివ్యూలు పెట్టి ఈ కాలేజీని పీపీపీ మోడల్లో 10 ఫస్ట్ ఫేజ్ లో 10 పీపీపీ మోడల్లో పూర్తి చేస్తాం. నాణ్యతమైన విద్య ఇస్తాం, నాణ్యతమైన ఆరోగ్యాన్ని మేము ప్రజలకు అంకితం చేస్తాం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. దీనికేనా నిన్ను బెదిరించింది? మీ బెదిరింపులకి ఎవ్వరు భయపడరు. మీరు గతంలో బెదిరించారు, ఏం చేశారో తెలుసు. అందుకే ప్రజలే మిమ్మల్ని మీకు బుద్ధి చెప్పారు. మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం 29లో ఖచ్చితంగా ఎవరైతే కాంట్రాక్టులు టెండర్లు వేస్తారో వాటన్నిటిని కూడా రద్దు చేస్తామని చెప్పి తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా అంతకన్నా ఏం చేయగలరండి? జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఏం చేయగలరు చెప్పండి? బెదిరిస్తే భయపడతారనుకోవడం భ్రమ. గతంలో ఇట్లే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు కాబట్టే ఈరోజు 11 సీట్లకు పరిమితమైంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అచ్చెన్న గారిని బావిలో దూకుచాం. ఏం మాట్లాడండి అవి? ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పనిచేసిన ముఖ్యమంత్రిగా నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలా, ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలా? అసలు ఒక బాధ్యతగా పులివెందుల ఎమ్మెల్యేగా మాట్లాడాల్సిన బాధ్యత అది. కనీసం ఎమ్మెల్యేగా అయినా ఉన్నోళ్ళు బావిలో దూకి చావండి అంట. బావిలో దూకి చావాల్సింది ఎవరో? మీ పరిస్థితి ఏంటో, రాబోయే ఎన్నికల టైంకి ఎవరు ఎక్కడ ఉంటారో, ఎవరు ఎక్కడ పెట్టాలో ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మరి మీ ఆహో ఓహో కాలేజీలో చూడండి ఎలా ఉన్నాయో. ఆహోనో అభివృద్ధి అంటే ఏంటో రండి కియా దగ్గర చూపిస్తాం. ఈరోజు కియా లాంటి పరిశ్రమలు తీసుకొచ్చారు, పక్కన గొల్లపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చారు. తాగునీరు, సాగునీరు ఈరోజు రాయలసీమకు అందించింది చంద్రబాబు నాయుడు గారు. పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలోనే పరిశ్రమలు వచ్చాయంటే చంద్రబాబు నాయుడు గారు, వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క డిప్యూటీ సీఎం గారు, ఒక పక్క మా లోకేష్ బాబు గారు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి సంపద సృష్టిస్తున్నాయి. ఒక పక్క పరిశ్రమలు రావడం వల్ల సంపద వస్తుంది, సంపద వస్తే అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ తెలియక అనవసరంగా మీ ఉనికి కాపాడుకునే కోసం ఆహో ఓహోలు అంటే ఎవ్వరు ఒప్పుకోరు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఉనికిని కాపాడుకోవడం కోసమే విమర్శలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఏదైతే మెడికల్ కళాశాలలు కేవలం పునాదులకే పనిమవుతున్నాయి, మండుగోడలకే పనిమవుతున్నాయి, ఇక్కడ పిల్లర్లు మాత్రమే ఉన్నాయి. అభివృద్ధిని అడ్డుకునేందుకే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వ్యక్తం చేస్తున్నారు.